హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ముందుగా ఈరోజు తోటకూర ఫ్రై అయితే చేస్తున్నానండి. చూడండి, సండే రోజు తోటకూర ఫ్రై అయితే ఇలా చేస్తున్నాను. చాలా మంచిది కదండి ఆరోగ్యానికి. ఆకుకూరలు ఎక్కువగా తింటే చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా తెప్పించి చేస్తుంటాను. ఎక్కువగా పాలకూర అయితే చేస్తాను ఇంట్లో. చూడండి, చాలా ఫ్రెష్గా ఉంది తోటకూర అయితే. చాలా లేతగా చాలా బాగుంది. ఫస్ట్ అయితే కడాయి ఫుల్గా నిండిపోద్ది. తర్వాత ఫ్రై అవుతున్న కొలది ఇంకా చాలా తక్కువ అయిపోతుంది. ఒక 2-3 స్పూన్లు అంత అయిపోద్ది కర్రీ అయితే. చూడండి, ఇలా చక్కగా అన్నీ వేసేసుకొని ఓన్లీ తాలింపు వేసానండి. వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే మంచి ఫ్లేవర్తో బాగుంటుంది. ఇంకా వెల్లుల్లిపాయలు ఎక్కువ తినడం వల్ల మనకి కూడా మంచిదే ఆరోగ్యానికి. ఇంకా అలా రోటీతో తోటకూర కర్రీ అయితే చేశాను బ్రేక్ఫాస్ట్కి, సండే రోజు మార్నింగు. తర్వాత ఆకాశంలో చూడండి వింతలు ఎలా ఉన్నాయో. ప్రతి నిమిషానికి మారిపోతుంటాయి కదండి. చాలా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడైతే ఇలా కొద్దిగా వీడియో అయితే తీస్తుంటాను. తర్వాత ఇదైతే ప్రసాదం చేస్తున్నానండి దేవుడి దగ్గరికి. చూడండి, సోమవారం రోజండి, కార్తీక సోమవారం రోజే. ఇంకా లాస్ట్ రోజున ఇలా చేస్తున్నాను, కార్తీక మాసం లాస్ట్ రోజుని. ఇదైతే పెద్ద నూకండి. ఇంతకుముందు చేసింది అయితే కొద్దిగా చిన్న నూక. చూడండి, చక్కగా ఇలా ముందే నూకది ఫ్రై చేసేసుకున్నాను. ఫస్ట్ కాజు కిస్మిస్ అయితే గీలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో ఈ నూక కూడా చక్కగా ఫ్రై చేసేసుకున్నాను. నెయ్యి వేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకొని ఇంకా వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. బాగా వాటర్ బాయిల్ అయ్యాక అందులోనే పంచదార కూడా వేసేసుకున్నాను సరిపడినంత. ఇంకా అలాగా పంచదార వేసేసాక ఈ నూక కూడా వేసేసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యాక గ్యాస్ కొంచెం చిన్న మంట పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడైతే నూకైతే వేసేసుకోవాలి. చూడండి, నూకైతే వేసేస్తున్నాను. తర్వాత పాలు కూడా ఒక గ్లాస్తో పెట్టుకున్నాను. నూక ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. కాజు కిస్మిస్ కూడా పెట్టుకున్నాను. ప్రసాదంకి ఇందులో వేసి పెట్టుకుంటాను కదా దేవుడి దగ్గర. చిన్న బకెట్, చాలా ముద్దు ముద్దుగా ఉంటుంది బకెట్ అయితే. ఇంకా చూడండి, వాటర్ ఇలా పెట్టుకొని ఇంకా నూక వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇది పెద్ద నూక కదండి, మనం వాటర్లో వేసేటప్పుడు ముద్దగా అవ్వదు. ఇంకా మనం ఫ్రై చేసేసాం కదా గీ వేసి చక్కగా, ఇంకా ఉండలేమి కట్టదు ఇది. చూడండి, మనకి ప్రసాదం అయితే తయారైపోయింది, సత్యనారాయణమూర్తి ప్రసాదం. చక్కగా కాజు కిస్మిస్ వేసేసుకొని
ఇలా ప్రసాదం పెట్టేసుకున్నాను నేను. ఆ చిన్న బకెట్లో వేసేసుకొని పూజా మందిరంలో అయితే దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను. చూడండి, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ప్రసాదం తర్వాత ఆకాశంలో చూడండి, ఇందాక అలా చూసాం కదా, ఇప్పుడైతే ఇలా చూడండి ఎలా ఉందో. రోజ్ కలర్లో కనిపిస్తుంది లైన్స్ అయితే. చాలా చాలా బాగుంటుందండి. ఒక్కోసారి ఒక్కోలాగా కనిపిస్తుంటుంది. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది కదండి ఆకాశంలో ఇలాంటి అద్భుతాలు చూస్తుంటే. అప్పుడప్పుడు ఇలా వీడియోలో తీస్తుంటాను. చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. బాయ్ అండి.